తన తండ్రి కేసీఆర్ తెలంగాణ మొత్తానికి హీరో అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ హీరో అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో నిజమైన హీరో సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనా కాలంలో చేయలేని అనేక అభివృద్ధి సంక్షేమ పనులను రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఏడాది కాలంలో చేసి చూపించారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన చేసి కులాల లెక్కలు తేల్చిన ఘనత రేవంత్ రెడ్డిదే అని తెలిపారు. రాష్ట్రంలో 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కుతుందని మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చేయలేనటువంటి పనులన్నీ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసి ప్రజల్ని మెప్పించారు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డి రియల్ హీరో అని గుర్తించి ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి రియల్ హీరో? ఆయన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ప్రభుత్వ అధికారులను పెట్టి తెలంగాణలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంతేకాకుండా 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శాంక్షన్ చేశాడు. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు, ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల్లో కడతారు. ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్, ప్రపంచ స్థాయి భోజనం, ప్రపంచ స్థాయి ఆటలు ఆ 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.